వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీదే అని ఆ పార్టీ నేత పోతిన మహేష్ తేల్చి చెప్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణే తన సీట్ను అనౌన్స్ చేశారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆత్మీయ సమావేశంలో పోతిన మహేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అవినీతిని బయటకు తీసింది జనసేన పార్టీ అని గుర్తు చేశారు. నాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉండాలి అన్నారు. 24 సీట్లేనా అని అడిగే వాళ్ళందరూ 2019లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీ నాయకత్వానికి కూడా ఇబ్బందులు వస్తాయని గ్రహించాలి. మనం 2019లో పోటీ చేసినప్పుడు ఒక్క స్థానమే కదా వచ్చింది. ఆ రోజున పొత్తులో 175 పోటీ చేసాం, ఒక్క స్థానమే వచ్చింది. పార్లమెంట్ ఏం రాలేదు. 2009లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు ప్రజారాజ్యంలో 18 స్థానాలే వచ్చి పార్లమెంట్ రాదు. గత గణాంకాలని వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు 24 స్థానాలు 3 పార్లమెంట్ పోటీ చేసి 98% స్ట్రైక్ రేట్ అంటే 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ గెలుస్తామని చెప్పారు. ఏ గణాంకాలు కరెక్టో మీరు కూడా ఆలోచన చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ లో పడో, వైసీపీ ట్రాప్ లో పడో, ఆ పేటీఎం కుక్కల ట్రాప్ లో పడి మన నాయకుడిని తక్కువ చేసుకుంటే మన గురించి నిలబడేది ఎవరు? మనకి రాజకీయ భవిష్యత్తు కల్పించేది ఎవరు? ఈ రాష్ట్రాన్ని బాగు చేసేది ఎవరు? తొందరపడి మాట్లాడొద్దని కూడా చాలా మందికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.